10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి నన్ను పిలవడం, నేను మీకోసం ఇంత దూరం రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆత్మీయ సమ్మేళనం అంటే ఎంత ఆడంబరంగా చేశారు, ఎంతో గొప్పగా చేశారని కాదు, ఎంతమంది ఆత్మీయంగా కలుసుకున్నారు, ఎంతమంది మీ జ్ఞాపకాలను నెమల వేసుకున్నారు, ఫ్యూచర్లో ఎంతమంది మీ బంధాలను నిర్మించుకుంటారు అనేది ముఖ్యమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. 2015లో మీరు ఒక్కసారి పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేశారు, అవునా కదా? అప్పుడు నన్ను కూడా పిలిచారు, కానీ అప్పుడే విభజనాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి అమరావతి నిర్మాణంలో ఉండి రాలేకపోయాను. మళ్ళీ 2025లో చేస్తున్నాం సార్ అని శ్రీధర్ నిన్న ఫోన్ చేశాడు, అప్పుడు మిస్ అయ్యాను. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదని మీకోసం ఇంత దూరం వచ్చాను. నాకు వేరే డెలిగేట్స్ మీటింగ్ ఉంది, అయినా సరే దాన్ని క్యాన్సిల్ చేసి మీకోసం వచ్చాను. నాకు తెలిసి మీ అందరూ 95, 96లో పుట్టుంటారు. అప్పుడు నేను 95లో మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాను. 30 years. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలా ఉన్నానో ఒక అడ్మినిస్ట్రేటర్ ని డెవలప్ చేశాను. ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు, హైటెక్ సిటీ ఉంది. హైటెక్ సిటీని నిర్మించి ఈరోజు మల్లంపేట రింగ్ రోడ్ వరకు అభివృద్ధిని మీరందరూ కళ్ళారా చూస్తున్నారు, అవునా కదా తమ్ముళ్ళు? అవునా కదా? అదేవిధంగా రేపు అమరావతిని కూడా దుబాయ్ని తలదన్నే విధంగా డెవలప్ చేసి రేపు అందరి చూపులు అమరావతి తీసుకెళ్లి మీ అందరిని కూడా అమరావతి వైపే టూరిస్ట్, మీరు అందరూ టూరిజం అక్కడికే రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిలిచినందుకు మరొక్కసారి అందరూ కూడా ఇప్పుడు 14వ వార్షికోత్సవం చేస్తున్నారు. మళ్ళీ 25వ వార్షికోత్సవానికి సిల్వర్ జూబ్లీకి నన్ను విలువండి, అప్పుడు పిఎం హోదాలో వస్తాను అని గంటాపరంగా తెలియజేస్తున్నాను. జై జన్మభూమి. తెలుగు ఈరోజు తెలుగు భాష ఎంత తీయనైనదో మీ అందరికి తెలుసు. ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు విజ్ఞాయత్తులై మధ్యములు, ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ ధృత్యున్న తోసాహులై తారత్త వృజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధులు కావు. అంటే ఇది మల్లేష్ సార్కు చాలా బాగా అర్థమైంది, నాకు తెలుసు. కొంతమందికి అర్థమైంది, కొంతమంది ఏం పాడుతుందో అర్థం బిక్కమొహాలేసి నాకు తెలుసు. ఆరంభింపరు నీచమానవులు అంటే మూర్ఖులు, పిరికి వాళ్ళు. మనం పని ప్రారంభిస్తే గంటలు వస్తాయి, ఎన్ని ఆటంకాలు వస్తాయని భయపడి ఆ పనిని మొదలు పెట్టరు, వాళ్ళు మూర్ఖులు. ఆరంభించి పరిత్యజింతురు విజ్ఞానత్తులై మధ్యం అంటే కొంచెం ధైర్యం తెచ్చుకొని ఆ పనిని ప్రారంభించి మధ్యలో ఆటంకాలు వదిలేసిపోతుంది వాళ్ళ మధ్యము. కానీ ధీరులు ఎవరైతే నాలేకుంటారో 2001లో అందరికి తెలుసు, ఏప్రిల్ 27, 2001 నేను టిఆర్ఎస్ పార్టీని పెట్టిన. అప్పటి నుండి 14 సంవత్సరాలు మొక్కవోని దీక్షతో అహింసా పద్ధతిలో ఈరోజు ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా అంత అహింసాయుతమైన యుద్ధం చేసి ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. 2009 మీ అందరికి తెలుసు, నవంబర్ 29 ఆమరణ దీక్ష కొని కేసీఆర్ నచ్చుడుగా తెలంగాణ నచ్చుడు ఏదో ఒకటి తేలిపోవాలి. తెలంగాణ జైత్రయాత్ర అనగలగాలి, లేదంటే కేసీఆర్ శివయాత్ర జరగాలని ఆమరణ తీస్తూ పూనుకొని చావు నోట్ల తలకాయ పెట్టి ఈరోజు డిసెంబర్ 9, 2009లో తెలంగాణ ప్రారంభించడం ప్రక్రియ అని చిదంబరంగా చెప్పి, కానీ నోటికాడు ముక్కలు గదులు తనుకోపోయినట్టు మళ్ళా లొలి పెట్టి అందరూ మీ అందరికి తెలుసు. తర్వాత 2014లో తెలంగాణ ఆవిర్భావం చాలా గ్రాండ్ గా అయింది. దానికి మొదటి ముఖ్యమంత్రిగా నేనే ఉన్నా, మీ అందరికి తెలుసు. గత 10 సంవత్సరాలు ఏ విధంగా చూస్తున్నారో డెవలప్మెంట్ మీ అందరికి తెలుసు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా బావగారు నాకు ఆల్రెడీ ఫోన్ చేశారు, మీరు వస్తుందా, నువ్వు రావాలని చెప్తే మీకోసం మీరు వచ్చారు. మీరందరూ చాలా అద్భుతంగా మరి
14వ వార్షికోత్సవం చేస్తున్నందుకు మీ అందరికీ శుభాశీస్సులు. మీరు ముందు ఇలాగే కలిసి ఉండి 25లో కూడా సిల్వర్ జూబ్లీ చేసుకున్నప్పుడు మళ్ళీ నన్ను పిలవాలని సర్వముఖంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.